మిత్రులందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. నేను మీ వంశీకృష్ణ. మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్. ఈరోజు ఈ వీడియో అనేది చాలా అద్భుతమైనటువంటి వీడియో అండి. ఎందుకు చెప్తున్నా అంటే క్రిప్టో లవర్స్ అందరికీ కూడా ఒక అద్భుత అవకాశం బి టైటాన్ వారి ద్వారా వచ్చింది. మనం కేవలం 8,000 రూపాయలతో 61 బిట్ కాయిన్స్ సంపాదించుకోవచ్చు. అదేవిధంగా ఎన్ఎఫ్టి అనేది ఫ్రీగా పొందవచ్చు. బిట్ కాయిన్ అంటే అందరికీ తెలిసిందే. గతంలో మనం అది ఫ్రీగా వచ్చినప్పుడు కావచ్చు, మన చేతిలో అందుబాటులో అంటే మనకి కొనేందుకు అందుబాటులో ఉన్నటువంటి ధర ఉన్నప్పుడు మనం దాని యొక్క ప్రాముఖ్యత తెలుసుకోలేకపోయాం. దాన్ని మనం అవగాహన చేసుకోలేక దాన్ని వదిలేసుకున్నాం. ఇప్పుడు దాని వాల్యూ దగ్గరగా 60 లక్షల వరకు ఉంది. ఒకప్పుడు 1 కోటి రూపాయల వరకు వెళ్ళినటువంటి బిట్ కాయిన్ మరలా ఫ్యూచర్ లో 1 కోటి రూపాయల కన్నా కూడా ఎక్కువ వెళ్ళిపోతుంది. బిట్ కాయిన్ అంటే అందరికీ తెలిసిందే. అలాంటి బిట్ కాయిన్ సంపాదించుకునేటటువంటి అవకాశం నేను ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసిన కొంచెం సపోర్ట్ చేయండి. మనం 61 బిట్ కాయిన్ సంపాదించాలి అని ఎవరైతే అనుకుంటారో వారందరూ కూడా నేను వీడియోలో నా నెంబర్ ప్రొవైడ్ అవుతూ ఉంటుంది. వీడియోలో నెంబర్ కనపడుతుంది కదా, ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, ఒక కమ్యూనిటీ గ్రూప్ లింక్. అందులో జాయిన్ అవ్వండి. ఎలా జాయిన్ అవ్వాలి, ఇందులో ఎలా మనం సంపాదించాలనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదామండి. మన కంపెనీ బి టైటాన్, మన బిట్ కాయిన్ రష్ అంటే అల్టిమేట్ బిట్ కాయిన్ రష్, బిట్ కాయిన్ ప్రపంచంలోనే కొత్త అవకాశాలను అందించేటటువంటి సిస్టమ్ అండి. ఈ సిస్టమ్ అనేది స్మార్ట్ కాంట్రాక్ట్ ప్రాజెక్ట్ అండి. ఇది ఒక డీసెంట్రలైజ్డ్ స్మార్ట్ కాంట్రాక్ట్ ప్రాజెక్ట్. మీకు అందరికీ తెలిసిందే డీసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్ అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది. కొత్తగా ఎవరికి అంటే క్రిప్టో లవర్స్ అందరికీ ఐడియా ఉంది డీసెంట్రలైజ్డ్ అంటే. ఇందులో ఒక దీన్ని ఎవరు కంట్రోల్ చేయరనమాట. అంటే ప్లాన్ మారుస్తారనో ప్లాన్ తీసేస్తారనో. గతంలో మనం డీసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్ చాలా చూసాం, ఫోర్సేజ్ లాంటి డీసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్. దానికి మించి చాలా అద్భుతంగా మనం సంపాదించుకోగలిగినటువంటి ప్రాజెక్ట్ ఇది. ఇక్కడ బి టైటాన్ అనేది మనకి ఈ టైటాన్స్ నెట్వర్క్ నుంచి వచ్చినటువంటి 5వ ప్రాజెక్ట్ అనమాట. వీళ్ళు ఫిబ్రవరి 2025 నుంచి టైటాన్స్ నెట్వర్క్ లో 4 విజయవంతమైనటువంటి ప్రాజెక్టులు అంటే 4 సక్సెస్ఫుల్ ప్రాజెక్టులు ప్రారంభించారు ఇప్పటికే. ఇప్పుడు బిట్ కాయిన్ సంపాదించుకోవటం కోసం డీసెంట్రలైజ్డ్ అవకాశాలను ఉపయోగించుకొని మనం ఎలా బిట్ కాయిన్ సంపాదించుకోవాలి అనేటటువంటి మార్గం మనకు చూపించే దిశగానే ఈ బి టైటాన్ అనేది అందించడం జరిగింది, ద టైటాన్స్ నెట్వర్క్. ఇక్కడ ఫస్ట్ ప్రాజెక్ట్ మనం చూసినట్లయితే టైటాన్స్ లెగసీ, టైటాన్ టోకెన్, హలో టైటాన్స్. ఇలా వీళ్ళు 4 ప్రాజెక్టులు సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్. ఇక్కడ ఈ టైటాన్ గ్రూప్ ఏదైతే ఉందో ఇది స్మార్ట్ కాంట్రాక్ట్స్ కి కింగ్ అని చెప్పొచ్చు అండి. అందులోనూ వీళ్ళు ఇప్పుడు సింగిల్ లెగ్ కోమాట్రిక్స్ ప్లాన్ ని పరిచయం చేస్తున్నారు. మనకి ఎక్కడా కూడా లేదు. మొట్టమొదటి స్మార్ట్ కాంట్రాక్ట్స్ రంగంలోనే మొట్టమొదటి సింగిల్ లెగ్ కోమాట్రిక్స్ ప్లాన్ అంటే ఇదే అని చెప్పుకోవచ్చు. ఇది ఒక పూర్తి ఆటోమేటెడ్ విధానంతో స్టార్ట్ అవుతుందండి. ఇది మొత్తం అంతా కూడా మన ఇన్కమ్ అంతా కూడా డబ్బున్న వ్యక్తి అంటే గతంలో మనం స్మార్ట్ కాంట్రాక్ట్ ప్రాజెక్టులు చూసాం కదా, డబ్బున్న వాళ్ళు పర్చేజ్ చేస్తారు ఇలాగా. ఏమీ లేదండి, ఆటోమేటిక్ గా వెళ్ళిపోతూ ఉంటది అనమాట. ఇదంతా కూడా ప్రతి ఒక్కరూ సంపాదించుకోగలిగినటువంటి ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ అన్లిమిటెడ్ రీసైక్లింగ్ సిస్టమ్ ఉంది అండ్ ఆటో స్పిల్ ఓవర్స్ వంటి ఫీచర్లు మనకి ఇక్కడ మనం సంపాదించుకోవడానికి మెయిన్ ఫీచర్స్ అవుతాయి అన్నమాట. ఇందులో చూసినట్లయితే మనం ఇక్కడ బి టైటాన్ అనేది ఈ బి టైటాన్ ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఫీచర్లు ఏంటి అని మనం చూసినట్లయితే పూర్తిగా ఇది అనేది డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ అండి. ఇది ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ ఆధారితంగా ఇది వర్క్ చేస్తూ ఉంటది. ఇందులో మనకి ఆటో స్పిల్ ఓవర్ సిస్టమ్ ఉంది అండ్ అన్లిమిటెడ్ రీసైకిల్స్ ద్వారా మనం బిట్ కాయిన్స్ అనేది చాలా బాగా సంపాదించుకోవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కూడా ఇన్స్టాంట్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఎలాంటి విత్డ్రాయల్ ఛార్జెస్ లేవండి, ఎలాంటి హిడెన్ ఛార్జెస్ కూడా ఉండవు. ఇక్కడ కంపెనీ అనేది ఓనర్ కంట్రోల్లో ఉండదు. ఈ ప్రాజెక్ట్ అనేది ఓనర్ కంట్రోల్లో ఉండదు. ఒక సిస్టమ్ ని క్రియేట్ చేసిన తర్వాత ఆ సిస్టమ్ కంట్రోల్లో ఉంటుంది. ఇదంతా కూడా డీసెంట్రలైజ్డ్ కంట్రోల్లో ఉంటుంది. ఇది ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ బేస్డ్ డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ అనమాట. ఇది బ్లాక్ చైన్ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ బ్లాక్ చైన్ కోడ్ ఆధారంగా పనిచేసేటటువంటి సిస్టమ్. ఇక్కడ మనకి అన్లిమిటెడ్ ఎర్నింగ్ పొటెన్షియల్ ఉందండి. ఇక్కడ ఈ సిస్టమ్ అనేది ఆటోమేటిక్ గా పనిచేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు.
ఇక్కడ మనం చూసినట్లయితే 12 స్లాట్లు పవర్ సిస్టమ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు అండి. బి టైటాన్ లో మనకి 12 స్లాట్స్ తో కూడినటువంటి పవర్ సిస్టమ్ ఉంది ఇక్కడ. మనం మొట్టమొదటి స్లాట్ అనేది అంటే పని ఎక్కడ ప్రారంభిస్తామంటే 0.001 BTC అండి. అంటే కేవలం 8,000 రూపాయలతోటి మనం ప్రారంభిస్తాం పని ఇక్కడ. ఇక్కడ ప్రతి స్లాట్ లో రెట్టింపు అవుతూ పోతుంది మన ఆదాయం కావచ్చు ఏదైనా సరే. అంటే ప్రతి స్లాట్ ఆటోమేటిక్ గా అప్గ్రేడ్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటుంది ఆటోమేటిక్ గా. అంటే మనం ఇక్కడ కేవలం 8,000 రూపాయలతోనే స్టార్ట్ అవుతాం. ఈ 12 స్లాట్లు కూడా స్టెప్ బై స్టెప్ గ్రోత్ అవుతూ బిట్ కాయిన్ గ్రోత్ ఇంజన్ లో పనిచేస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ ప్రతి ఒక్క ఆదాయం కూడా ఈ సిస్టమ్ ఎలా ఉంటుంది అనేది మనం చూసినట్లయితే కేవలం మనం ఇక్కడ 0.001 BTC తోటి సిస్టమ్ లోకి ప్రవేశిస్తామండి. ఇక్కడ మనం సిస్టమ్ లోకి 8,000 రూపాయలతోటి ఎంట్రీ ఇచ్చిన వెంటనే మనకి 2 ప్రయోజనాలు అని చెప్పుకోవచ్చు ఇక్కడ. మొట్టమొదటిది ఈ రెడీమేడ్ బిజినెస్ మోడల్ అని చెప్పడానికి ఆటోమేటెడ్ గా 12 స్లాట్ల వరకు వెళ్ళిపోతాం. ఈ మోడల్ అనేది మనం స్టార్ట్ అయ్యే సిస్టమ్ లోకి ఎంట్రీ సిస్టమ్ అనమాట ఇది. రెండోది వచ్చేసరికి NFT అండి, నాన్ ఫ్లింజబుల్ టోకెన్స్ అంటారు. ఈ NFT వాల్యూ దగ్గరగా బిట్ కాయిన్ వాల్యూ వరకు పెరుగుతుంది ఫ్యూచర్ లో. ఆ NFT ఆ అసెట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది ఫ్రీగా. అంటే మనం ఒక వ్యాపార వ్యవస్థ అంటే మనం వ్యాపారం స్టార్ట్ చేసుకోవటమే కాదు 8,000 రూపాయలతోటి భవిష్యత్తులో మంచి రేట్ వచ్చేటటువంటి NFT కూడా మనం ఫ్రీగా పొందుతామని చెప్పుకోవచ్చు ఇక్కడ. ఇక నెక్స్ట్ మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసా అంటే మనకి ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది అనేది మనం ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు అండి. ఇక్కడ నేను వచ్చాను ఫస్ట్ అంటే నేను 8,000 రూపాయలతోటి నేను సిస్టమ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మొదటి ఇద్దరిని నేను ఇంట్రడ్యూస్ చేశా సిస్టమ్ లోకి 8,000 రూపాయలతోటి వాళ్ళని కూడా సిస్టమ్ లోకి తీసుకొచ్చా. ఇలా మొదటి ఇద్దరిని ఎప్పుడైతే నేను సిస్టమ్ లోకి తీసుకొస్తానో ఇక్కడ ఆటో స్పిల్ ఓవర్ అనేది యాక్టివ్ అయిపోతుంది. ఎలాగంటే ఇక్కడ నేను మొట్టమొదటి వ్యక్తిని జాయిన్ చేసిన తర్వాత ఆ ఇన్కమ్ అనేది నా మొదటి అప్లైనర్ ఎవరైతే ఉంటారో ఆ మొదటి అప్లైనర్కి వెళ్ళిపోతుంది ఇన్కమ్ అనేది. ఆ తర్వాత రెండో సభ్యుడిని చేర్చడం తోటి రెండో అప్లైనర్కి ఇన్కమ్ వెళ్ళిపోయింది అనుకోండి. ఇక్కడ ఆటో స్పిల్ ఓవర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మనం ఒక్కలనే కష్టపడక్కర్లేదండి. సపోజ్ మన అప్లైనర్లు ఇద్దరు, మన డౌన్ లైన్ లో జాయిన్ చేసినటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వాళ్ళు, లేదా మనం ఇక్కడ ఎవరు ఇద్దరిని జాయిన్ చేసినా ఇక్కడ చూడండి మూడోది యువర్ అని ఉంది. అంటే మన ఇన్కమ్ అయిపోతుంది, మన ఇన్కమ్ అక్కడ వస్తుంది. ఇక నెక్స్ట్ నాలుగోది నెక్స్ట్ స్లాట్ కూడా ఓపెన్ అయిపోతుంది. ఐదో దానిలో కూడా ఇంకో వ్యక్తి ఇద్దరిని జాయిన్ చేయడం అది 5వ స్లాట్. అంటే ఇక్కడ మనం ఒక్కళ్ళనే పనిచేయట్లా. ఈ ఆటో స్పిల్ ఓవర్ సిస్టమ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మన పైన ఇద్దరు అప్లైనర్స్ పనిచేస్తున్నా కానీ మనకు వస్తూ ఉంటుంది ఇన్కమ్. మన కింద ఇద్దరు డౌన్ లైన్స్ ఉంటారు కదా, ఆ ఇద్దరు డౌన్ లైన్స్ ద్వారా కూడా మన ఇన్కమ్ అనేది మూడో ఇన్కమ్ అంటే మూడోది ఇక్కడ నెంబర్ ఇచ్చారు కదా ఆ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది అనమాట. 5వ దానిలో కూడా నెక్స్ట్ స్లాట్ ఓపెన్ అవుతుంది, 6వది మన ఇన్కమ్ అవుతుంది. ఇలా అంటే మెంబర్స్ జాయిన్ అయ్యేకొద్ది అనమాట. ఎవరు పని చేస్తున్నా మనకి ఇక్కడ ఆటో స్పిల్ ఓవర్ సిస్టమ్ ద్వారా మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఇలా 14 మంది టీమ్ స్ట్రక్చర్ పూర్తయింది అనుకోండి. ఈ 14 మంది టీమ్ స్ట్రక్చర్ అయ్యేసరికి మన బెనిఫిట్ ఎలా ఉంటుందంటే 0.006 BTC మన ఇన్కమ్ అవుతుంది. అంటే దగ్గరగా ఒక 35,000 నుంచి 40,000 రూపాయల మధ్య మన ఇన్కమ్ వచ్చేస్తుంది. అంతేకాదు నెక్స్ట్ స్లాట్ అప్గ్రేడ్ కూడా 0.002 ఫ్రీగా అప్గ్రేడ్ అయిపోతుంది. అండ్ రీసైకిల్ కి 0.001 BTC రీసైకిల్ అయిపోతుంది. అంటే మన ఇన్కమ్ కాకుండా ఇవి రెండు ఫ్రీ అన్నమాట. అలాగే ఆటో స్పిల్ ఓవర్ కూడా స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ మనకి తెలిసిందే. ఇలా మనకి నెక్స్ట్ ఏదైతే స్లాట్ ఉందో సైకిల్ 2 స్లాట్ 1 లోనే సైకిల్ 2 మొదటి సైకిల్ 14 మందికి పూర్తయిన తర్వాత రెండవ సైకిల్ ప్రారంభమవుతుంది. ఇక్కడ కూడా సేమ్ మొదట్లో నేను ఎలా చెప్పాను సేమ్ స్ట్రక్చర్ అలాగే స్టార్ట్ అయిపోతుంది. అయితే ఈసారి 0.007 BTCకి పెరుగుతుంది మన ఇన్కమ్. ఈ విధంగా ప్రతి సైకిల్ ద్వారా రీసైకిల్ అవుతూ చాలా ఎక్కువ ఆదాయాలను మనం ఇక్కడ ఇన్కమ్ ఆదాయాలను పొందొచ్చండి. ఇలా మనం ఎర్నింగ్ ఫ్లో స్ట్రక్చర్ చూసినట్లయితే ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుంది అనేది చూపించారు చూడండి. అప్లైనర్స్ ద్వారా కావచ్చు, డౌన్ లైన్స్ ద్వారా కావచ్చు, స్పాన్సర్ కావచ్చు, ఇలా రాయల్ పూల్ ఏదైతే ఉంటుందో ఆ రాయల్ పూల్ ఆదాయానికి పంపిణీ అవుతూ ఉంటుంది. రాయల్ పూల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ సైకిల్ 1 తర్వాత సైకిల్స్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ ఫ్లో అనేది పూర్తిగా స్మార్ట్ కాంట్రాక్ట్ ద్వారా ఆటోమేటిక్ గా జరుగుతుందండి. ఇక్కడ మనం ఫస్ట్ సైకిల్లో లాగా మనం జాయిన్ అయ్యాము, ఇద్దరిని జాయిన్ చేయాలి అలాంటిది ఏం లేదు. ఇక్కడ మొత్తం అన్ని సైకిల్స్ కూడా
ఆటోమేటిక్ గా స్మార్ట్ కాంట్రాక్ట్ ద్వారా ఆటోమేటిక్ గా ఫుల్ అవుతూ ఉంటుంది ఈ సైకిల్స్ అన్ని కూడా. ఇలా మనం ప్రతి ఒక్క స్లాట్ ని ఫుల్ చేసుకుంటూ పోవచ్చు ఆటోమేటిక్ గా. ఇక్కడ బిట్కాయిన్ స్లాట్ అండి, ఇక్కడ బిట్కాయిన్ స్లాట్ ఇంజిన్ మనం చెక్ చేసినట్లయితే ఇది BTitan యొక్క బిట్కాయిన్ స్లాట్ ఇంజిన్ అనమాట. స్లాట్ 1 లో మనం ఏం చేసాం, 0.001 BTC పెట్టుబడితోటి 0.007 BTC ఆదాయం వస్తుంది స్లాట్ 1 అయిపోయేసరికి. ఇక్కడ స్లాట్ 12 వరకు వెళ్తే చూసినట్లయితే మనకి 18.432 BTC వరకు ఆదాయం చూపిస్తుంది ఇక్కడ. ఇలా ప్రతి స్లాట్ అప్గ్రేడ్ తర్వాత మన ఆదాయం పెరుగుతూనే ఉంటుంది స్మార్ట్ కాంట్రాక్ట్ ద్వారా ఆటోమేటిక్ గా అండి. ఇక్కడ మనం ఏం చేసే పనిలే. ఫస్ట్ సైకిల్లో ఎలా ఉంది, మనం జాయిన్ అయ్యాం, ఇద్దరిని జాయిన్ చేసాం, ఆ ఇద్దరిని ఒక్కొక్క లింక్ పై అప్లైనర్ కి ఆ సెకండ్ అప్లైనర్ కి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనం జాయిన్ చేసినటువంటి డౌన్ లైన్ ద్వారా కావచ్చు, మన అప్లైనర్ ఇద్దరు ద్వారా కావచ్చు, మన ద్వారా కావచ్చు, నెక్స్ట్ ఇన్కమ్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఎక్కడ వర్క్ జరుగుతున్నా సరే. ఇదంతా ఆటోమేటిక్ గా స్లాట్లన్నీ పూర్తయిపోతూ ఉంటాయి. ఇక్కడ స్లాట్ 1 నుంచి అప్గ్రేడ్ ఆటోమేటిక్ స్లాట్ అప్గ్రేడ్ సిస్టమ్ చూసినట్లయితే మాన్యువల్ అప్గ్రేడ్ అసలు అవసరమే లేదు. ఇక్కడ స్లాట్ 1 పూర్తయిపోయింది. స్లాట్ 1 నుంచి స్లాట్ 12 వరకు ఈ అప్గ్రేడ్ సిస్టమ్ ఉంది చూసారా, 0.002 BTC నెక్స్ట్ స్లాట్ కి, 0.004 BTC తర్వాత స్లాట్ కి. ఇది ఫ్రీగా ఆటోమేటిక్ గా ఈ సిస్టమ్ ఏదైతే ఉందో స్మార్ట్ కాంట్రాక్ట్ సిస్టమ్ దాని ద్వారా ఆటోమేటిక్ గా జరుగుతుందండి అప్గ్రేడ్ సిస్టమ్ అనేది, మనం ఏం చేసే పని లేదు. ఇక నెక్స్ట్ మ్యాట్రిక్స్ పొటెన్షియల్ ఇక్కడ మనం చూసినట్లయితే 12 స్లాట్లు రీసైక్లింగ్ ద్వారా పొందగలిగేటటువంటి టోటల్ పొటెన్షియల్ ఇక్కడ చూపించారండి. ప్రతి స్లాట్ ప్రాఫిట్ చూసుకోవచ్చు ఇక్కడ. అదేవిధంగా రీసైకిల్ ఆదాయం కూడా మనకి ఇక్కడ కనపడుతుంది. టోటల్ పొటెన్షియల్ మనం చూసినట్లయితే ఈ 12 స్లాట్ల రీసైక్లింగ్ పూర్తయ్యేసరికి మనకి 61.342 BTC మనకి చూపించారండి ఇక్కడ. అంటే అంత ఇన్కమ్ వస్తుంది. అది కూడా మనం కష్టపట్ల ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కరి ద్వారా ఆటో స్పిల్ ఓవర్ ద్వారా వస్తూనే ఉంటుంది ఇక్కడ. ఇలా మనం హ్యాపీగా 61 BTC అనేది సంపాదించుకోవచ్చు అండి. కేవలం మనం ఎంతటితో స్టార్ట్ అయ్యాం, 0.001 BTC అంటే కేవలం 8,000 రూపాయలతో ప్రారంభించాం. కంటిన్యూస్ సైకిల్స్ అయిపోవటం ద్వారా ఆటోమేటిక్ సిస్టమ్ ద్వారా 61 BTC పొటెన్షియల్ వరకు మనం పొందగలుగుతాం. ఈ BTitan అనేది లాంగ్ టర్మ్ గ్రోత్ విజన్ అండి. ఇక్కడ మనకి లాంగ్ టర్మ్ గ్రోత్ విజన్. అదేవిధంగా ఇక్కడ మళ్ళీ మనకి NFT అనేది ఫ్రీగా ఇచ్చారు. ఈ NFT ద్వారా కూడా అద్భుతమైనటువంటి పొటెన్షియల్ ఉంది ఇన్ ఫ్యూచర్. అంతేకాదండి ఇక్కడ రాయల్ పూల్ అనే సిస్టమ్ ఉందండి, ప్రత్యేకమైనటువంటి సిస్టమ్. ఇక్కడ మనం ప్రతి స్లాట్ లో కూడా ఫస్ట్ సైకిల్ తర్వాత అంటే ప్రతి స్లాట్ లో ఫస్ట్ సైకిల్ పూర్తవుతుంది కదా, ఆ ఫస్ట్ సైకిల్లో ప్రతి 4వ పొజిషన్ ఉంటుంది కదా, ఆ ప్రతి 4వ పొజిషన్ లో మనకి రాయల్ పూల్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఆ 4వ పొజిషన్ అనేది ఈ పూల్ మనకి 2 పార్ట్స్ గా విభజించారండి. అందులో ఈ పూల్ లో వచ్చేటటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఫస్ట్ 50% NFT లిక్విడిటీ పూల్ లోకి వెళ్తుంది. రెండవది 50% వచ్చేసరికి ర్యాంక్స్ అండ్ రివార్డ్స్ పూల్ లోకి వెళ్తుంది. చాలా దీని ద్వారా ప్రతి ఒక్క మెంబరు కూడా చాలా ఎక్స్ట్రా బెనిఫిట్స్ అన్ని పొందుతారండి. ప్రతి ఒక్క మెంబర్ కూడా NFT ద్వారా కావచ్చు. ఇలాగా ఇక్కడ మనం చూసినట్లయితే వెల్కమ్ పాస్ NFT అనేది ప్రతి ఒక్క మెంబరు కూడా జాయిన్ అయిన వెంటనే ఒక యూనిక్ NFT అనేది పొందడం జరుగుతుంది. ఈ NFT అనేది వెల్కమ్ పాస్ గా పిలుస్తాం మనం. ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్, ఈ NFT యొక్క స్టార్టింగ్ ప్రైస్ చూసినట్లయితే 0.0001 BTC ఉంది. అయితే దీని యొక్క టార్గెట్ ప్రైస్ ఏంటంటే కంపెనీ వాళ్ళు చెప్తుంది 1 BTC గా చూపించేంత వరకు వెళ్తుంది. అంటే 100 days అనమాట. ఈ NFT లిక్విడిటీ పూల్ ఏదైతే ఉందో ఇది పెరుగుతున్న కొద్దీ ఈ NFT విలువ కూడా చాలా పెరిగిపోతుంది. ఈ NFT విలువ పెరిగిపోతే ఇది మనకి ఫ్రీగా వచ్చేటటువంటి NFT ఈ వాల్యూ పెరిగింది అనుకోండి, ఒక్కొక్క BTC వాల్యూ మనకి తెలిసిన 60 లక్షలు. ఇప్పుడు అదే ఫ్యూచర్ లో 1 కోటి రూపాయలు ఉంటే మనకు వచ్చేటటువంటి NFTలు ఏవైతే ఉన్నాయో అది కూడా అంతే వాల్యూ ఉంటుంది అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ర్యాంక్స్ అండ్ రివార్డ్ సిస్టమ్ కూడా ఉందండి. ఇక్కడ ర్యాంక్ సిస్టమ్ గురించి పూర్తిగా మనం తెలుసుకున్నట్లయితే ఈ సిస్టమ్ లో 4 రకాలైనటువంటి ర్యాంకులు ఉన్నాయి ప్రధానంగా: రైజింగ్, ప్రైమ్, రాయల్, లెజెండరీ. స్లాట్ 3, స్లాట్ 6, స్లాట్ 9 మరియు స్లాట్ 12 ఏదైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని అంటే వాటి లక్ష్యంగానే ఇక్కడ ఈ ర్యాంకులు సాధించవచ్చండి. ఇది ఒక ప్యాసివ్ ఇన్కమ్ అవకాశం అని చెప్పుకోవచ్చు. అది ఒక ప్యాసివ్ ఇన్కమ్ అవకాశం.
ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ ర్యాంక్ అచీవ్మెంట్ ఎలా చేయాలంటే మొదటి ర్యాంక్ ఈ ఆరికల్కమ్ ప్లేట్ ఎన్ఎఫ్టి. ఇది మనం ఎలా పొందాలి అనేది మనం ఇక్కడ చూసినట్లయితే ముందుగా ఒక 5గురిని అండి, ఫస్ట్ 5 మెంబర్స్ ని ఇంట్రడ్యూస్ చేయాలి, రిఫర్ చేయాలి. ఆ 5 మందిని కూడా అప్గ్రేడ్ చేయాలండి. తర్వాత వారిని స్లాట్ 5 వరకు కూడా అప్గ్రేడ్ చేస్తే మనం స్లాట్ 6 కి చేరుకొని తర్వాత ర్యాంక్ సాధించేటటువంటి అవకాశం. ఇలా ఈ ర్యాంక్ లో కీ పాయింట్స్ సిస్టమ్ ఉంది మనకి. ర్యాంక్ రివార్డ్స్ కి అనేది ఎలాంటి పరిమితి లేదండి. ఇక్కడ కీ పాయింట్స్ చూసినట్లయితే ఎన్ఎఫ్టి అప్రిసియేషన్ అనేది చాలా ఎక్స్ట్రా బెనిఫిట్ అనమాట ఇక్కడ. అంతేకాదు ఇన్స్టాంట్ విత్డ్రాల్స్ ఉన్నాయి, అన్లిమిటెడ్ స్లాట్ రీసైక్లింగ్ ఉంది, స్లాట్ ఎక్స్పైరీ అనేది అసలు ఉండదు. ఇక్కడ మనకి చాలా స్పీడ్ గా ఫాస్టెస్ట్ ఆటో స్పిల్ ఓవర్ ఉంది ఇక్కడ. ఇదే మనం బీటైటాన్ని నిలబెట్టేటటువంటి ప్రత్యేక ప్రధానమైనటువంటి అంశాలని చెప్పుకోవచ్చు ఇక్కడ మన దీనిలో. ఇదండి బీటైటాన్ గురించి మనం ప్రత్యేకంగా చూసినట్లయితే బిట్కాయిన్ ప్రపంచంలో ఇది ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ బేస్డ్ అవకాశాలు మనకు అందిస్తూ ఒక కొత్త మార్గాన్ని, బిట్కాయిన్ ని మనం ఇప్పటివరకు ఏదైతే మిస్ అయ్యామో ఆ బిట్కాయిన్ మనం సంపాదించుకునేటటువంటి కొత్త మార్గాల్ని సృష్టించారు. థ్యాంక్ యూ అండి. ఎవరైతే ఈ ప్లాన్ అర్థం చేసుకున్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు. అండ్ ఎవరికైనా అర్థం కాలేదంటే నా నెంబర్ కనపడుతుంది కదా, వీడియో మొత్తంలో డిస్ప్లే జరుగుతూనే ఉంది. ప్రతి ఒక్కరు కూడా నాకు మెసేజ్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు కాల్ చేయండి. మెసేజ్ చేస్తే నేనే కాల్ చేస్తాను. చాలా మంచి ప్రాజెక్ట్ అండి, స్మార్ట్ కాంట్రాక్ట్ డీసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్ అండ్ ఎన్ఎఫ్టి సంపాదించుకోగలిగినటువంటి ప్రాజెక్ట్. అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్. లైఫ్ లాంగ్ స్మార్ట్ కాంట్రాక్ట్ అంటే తెలిసిందే, డీసెంట్రలైజ్డ్ అంటే తెలిసిందే. ఎవరు నియంత్రించలేరు, ఎవరు కూడా ప్లాన్ ని మార్చలేరు, ప్లాన్ ని ఆపేయలేరు కూడా. కాబట్టి మనం హ్యాపీగా పని చేసుకుంటూ సంపాదించుకునే అవకాశం. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరిగి తర్వాత వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.